10 ఏళ్ల తర్వాత విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఆస్తులు, అప్పులు, నియామకాలు వీటికి ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందనుకోవచ్చా ఈ ఇద్దరు సీఎంల భేటీతో? అయినా నిజానికి ఇది చాలా కాలం క్రితం జరగాల్సినటువంటి సమావేశం అండి. ఇది దాదాపు 10 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చట్టబద్ధంగా జరగాల్సినటువంటి విభజన కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఇది మనము అందుకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. రెండవది, మనము గంభీరంగా మనం మాట్లాడుతున్నంత పెద్ద ఇష్యూస్ అక్కడ ఏం లేవు. అంటే నిజానికి ఎక్కడ కూడా నాకైతే కన్ఫర్మ్డ్ గా, ఇందాక నేను మీరు కోదండరామ్ గారు మాట్లాడింది విన్నాను, మిగతాది విన్నాను. నాకున్న సోర్సెస్ ద్వారా కూడా ఎవరు కృష్ణపట్నం అడగలేదు, ఎవరు ఇదేదో ఒక రకమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి పనిలాగానే కనబడుతుంది తప్ప, మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో 10 సంవత్సరాలలో మనం పంచుకోవాల్సినటువంటి అంశాలు అంటే 10th షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పొందుపరిచి ఉంచారు. వాటి చక్రపాణి గారు సాంకేతిక కారణాలతో ఫోన్ కట్ అయింది. మళ్ళీ ఆయన మనతో జాయిన్ అవుతారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల కీలక భేటీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే 10 ఏళ్ల తర్వాత ఎన్నాళ్లుగానో వేచిన సుదీర్ఘమైనటువంటి ఒక స్వప్నం సాకారమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడము అనేది ఒక కళ అయితే, ముఖ్యంగా అప్పులు అలాగే ఆస్తులకు సంబంధించి కూడా ఒక పరిష్కార మార్గం ఇప్పుడు తేలాల్సినంత అవసరం ఉంది. చక్రపాణి గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇది పార్లమెంట్ చట్టంలో మనకి ఏవేవి పంచుకోవాలి, దానిలో ఏ అంశాలు పంచుకోవాలి, మూవబుల్ ప్రాపర్టీస్ ఏం పంచుకోవాలి, అసెట్స్ ఏం పంచుకోవాలి, ఇమ్మూవబుల్ వాటిని ఎట్లా చేసుకోవాలి, ఇదంతా చాలా స్పష్టంగా రాసింది. దానిలో తిరుమల తిరుపతి దేవస్థానం లేదు, దానిలో రేవుపట్టణం లేదు, అనవసరంగా ప్రజల్లో గందరగోళం సృష్టించేటువంటి ఇవేవి లేవండి. ఇవాళ ఎజెండాలో కూడా నేను బలంగా నమ్ముతున్నది ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు అయ్యుండొచ్చు, కార్పొరేషన్లు అయ్యుండొచ్చు, 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అయ్యుండొచ్చు. దీంట్లో దాదాపు 60-70% ఇప్పటికే అయిపోయినాయి. చాలా జటిలంగా ఉన్నటువంటి అంశాలలో ఏమొస్తాయంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి అప్పులు కూడా కాదు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు, అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. వీటిని కూడా ఇవాళ రాత్రికి ఇవన్నీ పంచుకొని ఎవరి ప్యాక్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోరండి. ఇది కేవలం సూత్రప్రాయంగా ఒక జెస్చర్, అదొక సూచనలాగా పనికొస్తుంది. వాళ్ళు ఒక రేపు కమిటీలు వేస్తారా, లేకపోతే ఇంకో రకంగా చేసుకుంటారా, ఇవాళ నుంచి ఈ ప్రాసెస్ అనేది మొదలవడానికి ఒక రాజకీయ ప్రక్రియ, పరిపాలనా వ్యవహారమైనటువంటి ప్రక్రియ మొదలు పెట్టినారు. అంతే తప్ప మనకి ఇమ్మీడియట్ గా మనం అనుకుంటున్నట్టుగా ఇది నిన్న లీక్ వచ్చినట్టుగా ఈ గుడి ఆ బడి ఇవన్నీ ఉండవండి. డెఫినెట్ గా చట్టబద్ధంగా పార్లమెంటు ఏదో చట్టాన్ని ఆమోదించారు. రెండో విషయం కూడా మనం గమనించాలమ్మా, పార్లమెంటు ఆమోదించిన చట్టం మీద ముఖ్యమంత్రుల ఆజమాయిషి ఉండదు. పార్లమెంట్ ఆమోదించిన ముందు పరిష్కరించుకుంటే మొత్తం ఇది జరిగిపోయింది ఆల్రెడీ. మనం రాష్ట్రపతి పాలనలో అంటే గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఇవి ఎట్లా విభజించుకోవాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ స్పష్టంగా రూపొందించినారు. తర్వాత శిలాబిడే కమిటీ ఒకటి వేసినారు, వారు కొన్ని గైడ్ లైన్స్ రూపొందించినారు. ఆ గైడ్ లైన్స్ మీద ఇద్దరు ముఖ్యమంత్రులకు 2 రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉండినాయి. సో ఇది ఒక కోతి కథ ఉంది చూడండి, మనకి 2 పిల్లలు కోతి కథ ఎట్లాగైతే ఉందో అట్లా ఇది కోతి చేతికి పోకుండా ఉండడం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్వాదమైనటువంటి వాతావరణంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి సమావేశం లాగా నేను చూస్తున్నాను. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక ఎజెండా రూపొందుతుంది, కొన్ని కమిటీలు వస్తాయి. ఆ కమిటీలలో అధికారులు, కమిటీలు, లెక్కలు ఇవన్నీ మనకు బాజాప్తా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత, ఏ రాష్ట్రానికి ఎట్లా అనేది ఉంటుంది. రెండవది, మీరు ఇందాక చెప్తున్నారు నియామకాల జోక్యం ఉన్నది ఇక్కడ. ఓన్లీ అక్కడ ఉద్యోగస్తులు ఈ ఉమ్మడి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఉమ్మడి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగుల కథ చూసినాం మనం గతంలో, ఏపీఎస్సీబీ ఉద్యోగులకు సంబంధించినటువంటిది. అట్లా యూనివర్సిటీలు ఉన్నాయి, ఉదాహరణకి ఓపెన్ యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీ ఉంది, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్ లో ఉమ్మడిగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగుల పంపిణీ ఏ రకంగా జరగాలి అది ఆ చట్టంలోనే ఉంది. దాని ప్రకారం ఆ ఉద్యోగులను తీసుకెళ్ళాలి. ఆ ఉద్యోగులను తీసుకెళ్లాలంటే అక్కడ ఆ యూనివర్సిటీలో ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అక్కడ పెట్టాలి. సో ఇవన్నీ వాళ్ళ ఎంబడి కార్యదర్శులు కూడా ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. కార్యదర్శుల స్థాయిలో, బ్యూరోక్రసీ స్థాయిలో ఈ విభజన చట్టాన్ని ప్రాతిపదికగా చేసుకొని
పార్లమెంట్ సూచించిన మేరకు జరుగుతాయి. ఎక్కడైతే జటిలమైన సమస్యలు వస్తే మంత్రుల కమిటీలు డీల్ చేస్తాయి. ఇంకా జటిలమైన సమస్యలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి మిత్రులే కాబట్టి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అయినా సరే ఇందాక వారు చెప్పినట్టుగా వాటర్ డిస్ప్యూట్ దీనిలోకి రాకపోవచ్చు. ఎందుకంటే మనం 50% అడుగుతున్నారని అంటున్నారు. 74% కృష్ణా రివర్ ఇక్కడ ఫ్లో అవుతుంది. కాబట్టి దానికి ఇంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయి. నీటి వనరులకు సంబంధించిన కమిషన్లు చెప్పిన పద్ధతి ఉంది. ఆయకట్టు క్యాచ్మెంట్ ఏరియాను బట్టి ఆ లెక్కలు ఉంటాయి. దాన్ని సులువుగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు ప్లస్ రెండవది కృష్ణా వాటర్ అయినా ప్రాజెక్టులైనా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రులు చేయాలనుకుంటున్నది చేస్తున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఢిల్లీలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతోటి ఉంటాం, 2 రాష్ట్రాల ప్రయోజనాలు చూస్తామని చెప్పారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా ఏమిటంటే మనము ఫ్యూచర్లో ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాకుండా ఒకవేళ ఇక్కడ కూడా వివాదం కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము విభజన చేసుకుంటున్నాం, ఏమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించండి అని చెప్పినారు. దాని తర్వాత అదే కాకుండా వారు ఇంకా సమస్యలుంటే కోర్టు కూడా వెళ్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఒక ప్రాసెస్లో జరుగుతాయి. మనం ఇవ్వమన్నంత మాత్రాన రేపు ఒక రేవు పట్టణం చేసేటువంటి అధికారము ఏ రాష్ట్రానికి ఉండదు. అట్లే 5 మండలాలు ఇవ్వండి, 7 మండలాలు ఇవ్వండి, 5 గ్రామాలు ఇవ్వాలంటే మార్పు చేసి మీరు తీసుకోండి అని అనుకుంటుంది. మళ్ళీ పార్లమెంటుకు బిల్లు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒక దిశానిర్దేశం చేసేటువంటి ముందడుగులాగా భావించాలి. ఇది పూర్తిగా రేపు మన సమస్యలు పరిష్కరించడానికి ఒక రోడ్ మ్యాప్ కోసం వీళ్ళు కూర్చుంటున్నారు అన్నట్లు మాత్రమే భావించాలి తప్ప మనం అంతకు మించి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఇది డెఫినెట్ గా 10 ఏళ్ళు ఏవైతే మనం నిర్లక్ష్యం చేసినామో ఆ అంశాల మీద ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం అనేది మంచి పరిణామం. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు, 2 పిల్లులు కొట్టుకొని కోతి చేతికి ఇవ్వడం కాదని. ఇక్కడ పొలిటికల్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తాయన్న విషయం మీకు తెలుసు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు పరిష్కారం కోసం చూస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ ఇష్యూని రాజకీయం చేసి అడ్రస్ చేయాలని చూస్తారు. ఎలా బ్యాలెన్స్ చేస్తే ఇరువురు సీఎంల ఈ భేటీ కొంతవరకు సానుకూలంగా ఉంటుందంటారు? ఎగ్జాక్ట్లీ అమ్మా, నేను ఏమంటున్నానంటే నేను ముందే చెప్పాను, 3-4 రోజుల నుంచి ఒక మంచి వాతావరణం ఏమిటంటే ఇద్దరు కూడా పట్టుదలకు పోయినట్టుగా ఎక్కడ లేదు. గతంలో కొన్ని గొడవలు ఉండొచ్చు, కొంతమందికి సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఇద్దరికి ఆ భావ సారూప్యత ఉందని నేను అనుకుంటున్నా. 1. 2 రాజకీయ ఏకాభిప్రాయం అనేటువంటిది నిజానికి దీనిలో చట్టం చాలా స్పష్టంగా ఇందాక జడి లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. దీంట్లో ఏదేది ఎట్లా పంచుకోవాలనేది చట్టం చేసింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో రకరకాల సమస్యలు వచ్చినాయి. ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది, లేదా తర్వాత కమిటీలు కూడా చెప్పింది ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను మీకు, మనకి గవర్నర్ గారు పరిపాలనలో ఉన్నప్పుడు 2 రాష్ట్రాల వాళ్ళు కలిపి ఉమ్మడిగా ఒక నివేదిక తయారు చేశారు, ఉమ్మడిగా విధి విధానాలు తయారు చేశారు. అదేవిధంగా షీలాపిడే కమిటీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేసినారు. అంటే నేను అనుకోవడం జటిలమైన అంశాలు లేవు. మహా అయితే ఒక 10,000 కోట్లు 5,000 కోట్లకు అటు ఇటుగా మీరు ఆ బిల్లులు కట్టాలి, మీరు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏవైతే మనం ఖర్చు చేసుకున్నామో అవి ఉంటాయి. కానీ 10 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఇట్లాంటి ఖర్చులు వచ్చినాయి. వీటిని లెక్కలు తీసుకొని డబ్బులకు సంబంధించిన అంశాలు అటు ఇటుగా ఉంటాయి తప్ప దీనిలో భూభాగాలు కానీ, గుడులు కానీ, గోపురాలు కానీ, ఓడరేవులు కానీ, బీచ్లు కానీ ఇటువంటి ప్రస్తావనకు రావని నేను భావిస్తున్నా. ఒకవేళ వచ్చినా కూడా వాటిని మళ్ళీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో బిల్లుతో పార్లమెంటు చట్టంతో తీసుకోవాల్సి ఉంటుంది. మనము ముందుగా చేసుకోవాల్సింది 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు. దీనిలో 3 అంశాలు ఉంటాయమ్మా. 1 మానవ వనరులకు సంబంధించి మీరు ఇందాక చాలా చక్కగా చెప్తున్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి విభజన ఎట్లా జరగాలి చాలా క్లియర్గా చట్టంలో ఉంది. 58% మీకు వస్తారు, 42% వీళ్ళకి పోతారు. సో ఆ విభజన సూత్రం ప్రకారమే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇందాక వారు ఎవరో చెప్పినట్టుగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. దానికి రూల్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఏ పౌరులకు లేనన్ని రూల్స్ ఉద్యోగులకు ఉంటాయి. సో ఆ కంపాసినేట్ ఏ పద్ధతిలో తీసుకొస్తారో ఆ పద్ధతిలో వాటిని పరిష్కరించుకుంటారు. ఇకపోతే రెండవది అసెట్స్ కు సంబంధించి, అసెట్స్ లో చట్టంలో క్లియర్ గా ఉంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ని తీసుకెళ్లొచ్చు అని. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. కొన్ని భవనాలు కూడా మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఇప్పటికి దాదాపు 7-8 భవనాలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ లో ఉన్నాయి. వాటిని తెలంగాణ మళ్ళీ వెనక్కి తీసుకోవాలనుకుంటుంది. ఇటువంటి అంశాలు డెఫినెట్ గా ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉంటాయి తప్ప ఈ భవనాలను అద్దెకిచ్చుకొని నెలకు 15,000 రూపాయలు వసూలు చేసుకొని అట్లాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వానికి
ఉండవు. సరే, వాటిని కూడా సానుకూలంగా పరిష్కరించుకుంటారు అనుకుందాం. ఇక ఉద్యోగుల విభజనలో పీఠముడి అంటే అట్లాంటి అంశాలు ఎక్కడ వస్తాయంటే, సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదో లేకపోతే తెలుగు యూనివర్సిటీ లాంటిదో, అక్కడ 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ పెన్షన్లు ఎవరిస్తున్నారు, వాళ్ళ జీతాలు ఎవరిస్తున్నారు, ఈ 10 ఏళ్ళు వాళ్ళ జీతాలు ఎవరిచ్చారు, రేపు ఎట్లా ఇవ్వాలి, లేదా వాళ్ళు అక్కడ ఒక తెలుగు యూనివర్సిటీ పెట్టుకుంటారా, అక్కడ ఇంకొక యూనివర్సిటీ పెట్టుకుంటే ఈ ఎంప్లాయీస్ ఇట్లా బదిలీ, ఇటువంటి అంశాలు ఉంటాయి. పోతే మిగతా ఆ నిధులు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన సపోజ్ ఒక కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కి ఒక 200 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సో లేకపోతే డిపాజిట్సో ఇంకే ఉన్నాయి. వాటిని ఎట్లా షేర్ చేసుకోవాలి, ఒకవేళ అట్లా షేర్ చేసుకోమని చట్టంలో చెబితే ఎట్లా షేర్ చేసుకోవాలి, ఇది మాత్రమే ఉంటుంది. మనం ఎక్కువ ఉద్యోగపడాల్సిన అవసరం లేదు. ఒకందుకు ఉత్సాహపడాల్సింది ఏంటంటే, లేదా ఆనందించాల్సింది ఏంటంటే, ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యల పరిష్కారం అయితే 2 రాష్ట్రాల మధ్య ఇటువంటి సుహృద్భావ వాతావరణం అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజల మధ్యలో కూడా నిజానికి హ్యాపీగా ఏ సమస్య లేదు కదా. మనం 10 సంవత్సరాలు కేవలం ఈ ఆస్తుల్ని ఇట్లా వదిలేసిపోయినారు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగులను ఇక్కడ వదిలేసిపోయినారు కాబట్టి, ఇద్దరి మధ్యలో సామరస్యపూర్వకంగా చట్టబద్ధంగా పార్లమెంట్ యాక్ట్కు అనుగుణంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల నాయకత్వంలో ఒక మార్గదర్శకాలు వస్తాయి. దాని ప్రకారం అధికార యంత్రాంగం ఈ డివిజన్ అనేది చేసుకుంటుంది. ఈ చేసుకునే ప్రాసెస్ లో నేను భావిస్తున్నది, నేను కోరుకుంటున్నది కూడా ఏంటంటే, కొంత అటు ఇటుగా ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఇవి జరగాలని నేను కోరుకుంటున్నాను. చక్రపాణి గారు, మీరు అన్నట్టుగానే రాజకీయ ఏకాభిప్రాయం, కానీ ఈ 10 ఏళ్లుగా ఆ ఏకాభిప్రాయం కుదరకే ఈ సమస్యలను అపరిష్కృతంగా ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఓకే, ఒక దగ్గర కూర్చున్నాం, ఎవరో ఒకళ్ళం ఒక స్టెప్ ముందుకేద్దాం, కాంప్రమైజ్ అవుదామంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకెళ్లి పక్క రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్న కామెంట్స్ రావా? నిజానికి ఇది పెద్ద కత్తి మీద సాము రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ భావ సారూప్యత ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. గతంలో మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మొదటి ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ ఇద్దరి రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి వైరం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయన మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక్కడి నుంచి. ఆయన ప్రస్తావించలేదు, ఈయన కూడా ప్రస్తావించలేదు. రెండవసారి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్తో సయోధ్య ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నప్పటికీ ఈ పీఠముడి మనం ఎందుకు పెట్టుకోవాలని అనుకున్నారో, మరి ఎందుకు అనుకున్నారో, ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి ఇనిషియేషన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రకంగానైతే ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఒక ఉత్తరం రాసి, మీరు గమనించండి, మొట్టమొదటిసారిగా ఆయన అధికారంలోకి వచ్చిన రెండో రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినాడు. మన ఈ సమస్య జటిలం చేసుకోవద్దు, వీటిని పరిష్కరించుకోవాలని అనుకుని ఆయన లెటర్ రాసిన తర్వాత 24 hours లో ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రిప్లై ఇచ్చుకున్నాడు. గతంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటువంటి ప్రయత్నం చేయలేకపోయినారు. కాబట్టి ఇవాళ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. మీరు గమనించండి, వీళ్ళు 10 ఏళ్ల కింద ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తెలంగాణను వ్యతిరేకించినారు. అటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఇద్దరు వచ్చి తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది అవసరమని రేవంత్ భావించుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తన అస్తిత్వానికి, తనకున్నటువంటి దానికి, లేదా పర్మనెంట్ గా ఈ చెవిలో జోరిగా లాంటి దీన్ని వదిలించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుండొచ్చు. ఈ ఇద్దరు ఎట్లా అనుకున్నప్పుడు కూడా ఇది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇది సరి అయిన సమయంలో, సరి అయిన నాయకత్వంలో, సరి అయిన నిర్ణయము అని అనుకోవడంలో ఎటువంటి అనుమానము లేదు. కానీ మీరన్నట్టుగా వీళ్ళు రాజీ పడ్డారు, లొంగిపోయినారు, ఇటువంటి విమర్శ విశ్లేషణ ఖచ్చితంగా వస్తుంది. అటు అక్కడి వైపు నుంచి వస్తుంది, ఇక్కడ ఇంకా తెలంగాణ ఉద్వేగాలు ఉన్నాయి, తెలంగాణ పార్టీలు ఉన్నాయి, తెలంగాణ అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఇట్లాంటిది అవచ్చు. అందుకే ఫేర్ గా, ట్రాన్స్పరెంట్ గా కమిటీల ద్వారా చట్టం పరిధిలో వరకే జరిగితే, పార్లమెంటు ఏ చట్టాన్ని అయితే ఆమోదించి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ చట్ట పరిధిలో ఆ ప్రాతిపదికనే చర్చలు జరగాలి. రెండోది మీరు గమనించండి, చాలా మంది మీ మీడియా వాళ్ళు చెప్తుంటారు, మీ జర్నలిస్టులు, ఒక్క రేవంత్ రెడ్డి సాటు కూర్చొని చేయట్లేదు ఇదంతా. మీరు ఇంకా లైవ్ లో చూపిస్తూనే ఉన్నారు. దానిలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన కాదు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయన తెలంగాణ కోసం పోరాడి పెప్పర్ స్ప్రేలని రకరకాల ఇది చేసినటువంటి వాళ్ళు. నేనంటున్నా ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరుగుతున్నటువంటి చర్చ. ఇది పార్టీల మధ్య, భావాల మధ్య కాదు. కాకపోతే ఈ 2 గవర్నమెంట్లకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఒక సామరస్యంతో వెళ్లే అవకాశం ఎందుకుందంటే, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉంది కాబట్టి, ఇది 2 రాష్ట్రాలకు మంచిది కాబట్టి అనేటువంటి ఆశావహ ధోరణితోటే ఈ చర్చలు జరగాలి తప్ప దానిలో నానార్థాలు, ద్వంద్వార్థాలు, లేకపోతే లోపలేం ఇవన్నీ అనవసరమని నేను అనుకుంటున్నాను.
ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మీరన్నట్టుగానే. కానీ గతంలో 2019 నుంచి 2024 వరకు కేసీఆర్ అండ్ జగన్ ఇలాంటి సానుకూల వాతావరణంలోనే కలుసుకున్నారు. వాళ్ళు సుహృద్భావ వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారాలు వెతికారు. కానీ ఆ రోజు కానిది ఈ రోజు అవుతుందని అనుకోవచ్చా? అంటే ఆ రోజు ఇన్ఫార్మల్ గా జరిగిందని నేను అనుకుంటున్నా. ఫార్మల్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో మనం గమనించాలి. ఆయన ఒక మిత్రుడిగా ఫోన్ చేసి నేను వస్తున్నా రేపని రాలేదు. ఆయన ఒక లెటర్ రాసినారు, ఏ అంశాల కోసం వస్తున్నానో చెప్పాడు. ఆయన చీఫ్ సెక్రటరీని, ఆయన మంత్రులని, మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ మంత్రులు కూడా బహుశా మరి నేను అనుకోవడం మిగతా బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలలో ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చినట్టున్నారు. అటువంటి వాళ్ళందరితో వచ్చారు. ఇది ఒక గవర్నమెంట్ డెలిగేషన్. గతంలో నాకైతే ఒక గవర్నమెంట్ ఒకటేసారి సమావేశమైనారు మళ్ళీ అనుకున్నారు, కానీ అది ముందుకు పోయినట్టుగా నాకు కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అది వెళ్ళకపోతే వీళ్ళకి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సమస్య వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఒక ఇంచు కూడా రేవంత్ రెడ్డి తగ్గుతాడని నేను అనుకోవట్లేదు. అది చట్టం ప్రకారం వెళ్తే సరిపోతుంది, ఇంచు పెరగక్కర్లేదు, ఇంచు తగ్గక్కర్లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇప్పుడు అనవసరంగా బదనాం కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇందాకే చెప్పాను కూడా మీకు, గత 10 సంవత్సరాలుగా ఇద్దరు ముఖ్యమంత్రుల్లో సయోధ్య లేకపోవడం వల్ల, మధ్య సయోధ్య లేకపోవడం వల్ల, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ డిలే జరిగింది. ఇది నేను ఒక ప్రొఫెసర్ కూడా చెప్తున్నాను. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ 10 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణం కూడా చూశాను. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి అసలు ఉంటాడా వెళ్తాడా తెలియదు, జీతం వస్తుందా రాదా తెలియదు. ఆంధ్రాలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అక్కడ గవర్నమెంట్ జీతం ఇవ్వదు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ జీతం పంపదు. ఇవన్నీ కూడా ఈ పొరపొచ్చాలు లేనటువంటి చట్టము ప్రకారము, పార్లమెంటులో ఏ యాక్ట్ ప్రకారం అయితే మనకు విభజనకు సంబంధించిన సూచన ఈ 2 షెడ్యూళ్లలో ఉందో, అదేవిధంగా ప్రియంబుల్లో మిగతా వాటిలలో ఏవైతే సూచనలు చేసినారో వాటి ప్రకారము సంస్థలు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఉద్యోగులు, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను కూడా విభజించుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఆ విభజన అనేది నేను ఒకటే నొక్కి చెప్తున్నది ఏమిటి అంటే, ఆ విభజనకు ప్రాతిపదిక పార్లమెంటు ప్రతిపాదించిన చట్టమే అవుతుంది. ఈ ముందు ఇవి పరిష్కరించుకున్న తర్వాత నిజంగానే మీకు శక్తి ఉండి అవసరం అనుకుంటే 7 గ్రామాలు అడుగుతారా, 5 గ్రామాలు అడుగుతారా, 12 గ్రామాలు అడుగుతారా? ఈ 5 గ్రామాల ప్రతిపాదన కూడా ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వాళ్ళ న్యాయపత్రలో ఈ 5 గ్రామాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది. దాన్ని ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా తర్వాత అందుకుని దాన్ని కూడా వాళ్ళు బహుశా ఆ ప్రపోజల్ ఇవ్వచ్చు. అది కూడా ఎందుకు ఇస్తున్నారు? 7 మండలాలు అడగట్లే, ఈ 5 గ్రామాలు ఎందుకంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి గుడి మాత్రమే అక్కడ ఉంది. చివరికి ఆ గుడికి సంబంధించి గుట్ట కింద పార్కింగ్ ప్లేస్ కూడా ఆంధ్రాలో ఉంది. సో ఇటువంటి ఇందాక మీరు ఇదనుకున్నప్పుడు నిజానికి పోలవరం ప్రాజెక్ట్ అనే దాని పేరు శ్రీరామ పాదసాగర్. బ్రిటిష్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి కాలంలో 43లో 42లో ఎందుకు శ్రీరామ పాదసాగర్ అంటారంటే, ఈ డ్యామ్ కట్టడం వల్ల, పోలవరం కట్టడం వల్ల శ్రీరాముని పాదాలకు ఆ నీళ్లు తాకే అంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి. సో ఇప్పుడు శ్రీరాముడి పాదాలకు మనం లాస్ట్ వరదల్లో చూసినాం, కరకట్టలు మునిగిపోయి శ్రీరాముడి గుడి దాకా వచ్చినాయి. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలు 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీరాముడి సన్నిధిలో ఉండాలనేది మొదటిది. శ్రీరామ ఆలయానికి, భద్రాచలం ఆలయానికి సంబంధించిన గుడి అప్పుడు కంచర్ల గోపన్న గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులతోటి అక్కడ గుడి కట్టించినారు. అంటే ఇక్కడ నిజాంకు కట్టకుండా అదే డబ్బులతో అక్కడ కట్టించినారు. ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వనరులు కూడా దానికి తర్వాత పొందుపరిచారు. ఇప్పుడు ఆ గ్రామాలను ఆ గుడి కోసం, ఆ గుడి భవిష్యత్తు కోసం బహుశా వీళ్ళు జాతీయ కాంగ్రెస్ పార్టీ దానిలో అడిగి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చర్చలలో చేర్చుంటారు. కానీ అది 7 మండలాలు కానీ 5 గ్రామాలు కానీ విభజన చట్టంలో లేవు. అదేవిధంగా చాలా మంది అడుగుతున్నట్టుగా ఇంకా పెంచాలి, ఇంకా కొంతకాలం హైదరాబాద్. అంటే చక్రపాణి గారు, విభజన చట్టంలో లేని దానికి సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొని
మండలాలు విలీనం చేసుకున్నారు. కానీ పక్క రాష్ట్రానికి ఇచ్చిన మండలాలు 7 మండలాలు తిరిగి మళ్ళీ మాకు ఇవ్వండి అంటే ఏమైనా రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అమ్మా. అందుకే నేను ఏమంటున్నా దేవి గారు, ఇప్పుడు వీళ్ళు 7 మండలాలు అడిగినారని నేను అనుకోవట్లేదు. ఇది ఏదో ఇన్ఫర్మేషన్ ఫీలర్ లాగా వచ్చి ఉంటుంది, కానీ 7 మండలాలు అనేటిది ఎజెండాలో లేదని నేను అనుకుంటున్నాను. ఉండదు. ఎందుకంటే అసలు ఇవాళ జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్లో మీరు చూసినట్టయితే 2 రాష్ట్రాల మధ్య సమస్యలు అనలే ఆయన. విభజన చట్టంలో పొందుపరిచిన పెండింగ్ అంశాల మీద చర్చ కోసమే ఎజెండా ప్రిపేర్ అయింది. విభజన చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు అప్పటికే కలిపేసినారు. ఈ ఉమ్మడి కింద లేవు. అంటే అప్పటికే అంటే చట్టంలో లేవు అవి. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు మొదటి కేబినెట్ మీటింగ్ లో దాన్ని పాస్ చేయించి దానికి సవరణ లాగా తీసుకొచ్చినారు. ఇప్పుడు దాన్ని ముట్టుకోవాలంటే మళ్ళీ మోడీ గారే ముట్టుకోవాలి, మళ్ళీ పార్లమెంటే బిల్లు ద్వారా మాత్రమే మళ్ళీ ఇటు కలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అది ఒరిజినల్ బిల్లుకి సవరణ అనుబంధంగా వచ్చింది కాబట్టి దాని జోలికి 2 ముఖ్యమంత్రులు వీళ్ళ పరిధిలో అది లేదు అనేటువంటిది నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. అది తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదించిందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వం బహుశా 5 విలేజ్లను ప్రతిపాదించి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది కాబట్టి 5 గ్రామాలను, అది శ్రీరాముడికి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి ఆ 5 గ్రామాలను గురించి బహుశా అడిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొత్త డిమాండ్లు ఏవి రావని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కొత్త డిమాండ్లు వస్తే కూడా అమ్మ ఒకటే నేను మీ ప్రేక్షకులకు కూడా చెప్పేది, ఒక చిన్న గ్రామం కలపాలన్నా అంటే ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంటదంటే రాష్ట్రాల మధ్యలో ఉండే సరిహద్దు మార్చాలనుకున్న ఒక గ్రామం కలపాలనుకున్న మ్యాప్ ని అటు ఇటు చేయాలనుకున్నాడు పార్లమెంటు అనుమతి ఆర్టికల్ 3 మాత్రమే అనుమతిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూర్చొని పాండవులు కౌరవులు పంచుకున్నట్టు 5 గ్రామాలు పంచుకొని నేను రాజ్యం వెళ్తా అనేటువంటి సిస్టమ్ భారతదేశంలో రాజ్యాంగం అనుమతించదు, పార్లమెంట్ అనుమతించదు. కాబట్టి ఇవన్నీ ఇవి లేదు. గుడికి సంబంధించి అంటే అవి తమిళనాడుకి ఆంధ్రకి కొన్ని దశాబ్దాల పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి గొడవ జరిగింది. ఇప్పటికీ తమిళనాడు వాళ్ళు అది మా గుడి అని అనుకుంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాకు ఇవ్వాలి, మాకు మెంబర్లు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా అంబానీ కొడుకుంటున్నప్పుడు మెంబర్గా ఢిల్లీలో ఉన్న ఇంకోలు ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కూడా మీరు పోయిన 10 సంవత్సరాలు కూడా తెలంగాణ నుంచి కూడా మెంబర్లు ఉన్నారు. సో మెంబర్ల కోసము తిరుమల ఆదాయం కోసము తెలంగాణ వాళ్ళు ఎవరు అడిగారు? బహుశా సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అది ఎజెండాలోకి పెట్టరని నేను అనుకుంటున్నాను. అంటే చక్రపాణి గారు ఒకవేళ మీరు డిమాండ్ పెట్టలేదు, మీకున్న సోర్సెస్ ప్రకారం అంటున్నారు, ఒకవేళ పెట్టారే అనుకుందాం 5 గ్రామాలు కావాలని అక్కడ ప్రజల డిమాండ్ ఉంది, అక్కడ స్కూల్కి వెళ్ళాలన్నా 10th చదివిన వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు అంటున్నారు. ఒకవేళ ఏపీ వాళ్ళు 5 గ్రామాలు ఇవ్వడానికి సుముఖంగా ఉంటే తిరిగి మళ్ళీ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుందా? అది ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల శాసనసభలు కనుక తీర్మానం చేసి, అంటే తీర్మానం కూడా కాదు, ఒక ప్రతిపాదన వాళ్ళ దీని నుంచి ప్రతిపాదన ఢిల్లీకి పంపాలి, పార్లమెంట్కు పంపాలి. పార్లమెంట్ ఆర్టికల్ 3కి అనుబంధంగా అంటే ఆ క్లాస్ ప్రకారం దాన్ని ప్రవేశపెట్టాలి. ఇది 2 రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే ఆటోమేటిక్గా 5 గ్రామాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే 7 గ్రామాలు కూడా వస్తాయి. రెండోది 7 మండలాలు కూడా వస్తాయి. కానీ నేను కూడా అనేది ఏంటంటే 7 మండలాలను వాళ్ళు తీసుకున్నదేదో ఆ 7 మండలాల్లో వ్యవసాయం చేసి పంటలు పండించుకొని జీడిపి పెంచుకోవాలని కాదు. ఆ 7 మండలాల్లో ముంపు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ 7 మండలాలు బ్యాక్ వాటర్స్ లోకి లేకపోతే పోలవరంకి అడ్డుగా ఉంటాయి కాబట్టి వాటిని అటు కలుపుకోవడం వల్ల వాళ్ళకి పోలవరంకు సంబంధించినటువంటి అంశం సులభం అవుతుంది అనేటువంటిది ఇప్పుడు అడగాల్సిన అవసరం కూడా లేదు. వాటికి సంబంధించి పొలిటికల్ గా అడుగుతారేమో, పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీస్ డిమాండ్ పెట్టొచ్చు 7 మండలాలు కూడా ఇవ్వాలని. కానీ దానికి కూడా 7 మండలాలైనా 7 గ్రామాలైనా 7 మీటర్ల భూభాగము సరిహద్దు అయినా ఇది పార్లమెంట్ ఆమోదంతో జరగాలి. చక్రపాణి గారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు రాజకీయ ఏకాభిప్రాయం అనే వర్డ్ని మీలాంటి మేధావుల దగ్గర నుంచి మీడియా వరకు
ఎన్ని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించుకున్నామో ఈ విభజన తర్వాత జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ మీకు తెలుసు. ఈ రోజున అదే విభజన 10 సంవత్సరాలుగా ఆస్తులు అలాగే అప్పులకు సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి భేటీ జరుగుతోంది. ఒక్క భేటీలో ఇద్దరు సీఎంలు, కొంతమంది ఐఏఎస్లు, సిఎస్లు ఉండి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? తిరిగి రాజకీయ ఏకాభిప్రాయం రావాలంటే మేధావులు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళది నుంచి ఏమైనా సజెషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? Thank you, Chakrabarti garu. Thanks for joining us.